హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్. కరకరలాడే తోటకూర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వడలు పప్పు టమాటాలోకి అలాగే సాంబార్ పప్పుచారులోకి నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి. ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా వడలు చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉండే తోటకూర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. నేను ఇక్కడ ఒక కట్ట తోటకూరని తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాసు శనగపప్పు ఒక బౌల్లోకి వేసుకుని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయవసరం లేదు, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 2-3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయవసరం లేదు, ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది. మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడలు వేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ మీద పెట్టుకుని వడల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఇలాగ రాకపోతే కవర్ మీద పెట్టి వడల్లాగా అన్న ఒత్తుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వడలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వడలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే తోటకూర వడలు రెడీ అయిపోయినాయి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.